హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ క్రియేషన్ అండి. మునగాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. మా సాయిత్రి పిన్నమ్మ వాళ్ళ ఇంటికాడ మునగ చెట్టు ఉందన్నమాట. ఆ మునగ చెట్టుకి ఆకు అనేది కొంచెం కోసుకొచ్చానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా బాగుంది కదండి. అలాగే మునగాకుతో పప్పు చేద్దామనేసి తీసుకొచ్చాను. ఆకులన్నీ ఒలుచుకుంటున్నాను అనమాట. ఇదే లేత చిగుర్లు తీసుకొని వేడి నీళ్ళలో వేసి కొంచెం మరిగించి అలా నీళ్ళు తాగితే చాలా మంచిదన్నమాట పొద్దున పడగడుపున. అలాగే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మునగాకు ఖచ్చితంగా తినండి. ఇదిగోండి మునగాకు పప్పు అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి పప్పు కుక్కర్ తీసుకొని ఒక కప్ అంతా కందిబెల్లం అనేది తీసుకొని నీట్గా వాష్ చేసి కుక్కర్లోకి వేసుకోవాలన్నమాట. కొన్ని నీళ్ళు వేసేసుకొని అలాగే పసుపు, కారం, ఒక ఎర్రగడ్డ, ఒక 4-5 టమోటాలు వేసేసి ఇదిగోండి ఫ్రెండ్స్, మనం కడిగి వాష్ చేసుకుని పెట్టుకున్న మునగాకు వచ్చేసి ఉంటుంది. 1 కప్పు కందిబెల్లకి 1.5 కప్పు మునగాకు అనమాట. ఎక్కువ వేస్తే ఎగుటవుతుంది, తక్కువ వేసిన టేస్ట్ ఉండదన్నమాట. ఆ లిమిట్ చూసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసి పొంగకోకుండా కుక్కర్ పెట్టేసుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చేలా చూసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పులో ఉన్న రసం అంతా పక్కకు గిన్నెలోకి తీసేసుకొని పప్పు అనేది మెదుపుకుంటున్నాను అనమాట. కొంచెం ఉప్పు వేసుకొని, మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని మెదుపుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు అయితే రామేస్తాను అనమాట. ఇదిగోండి పప్పుకి అయితే రెడీ చేసుకుంటున్నాను. గిన్నె తీసేసుకొని గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్, ఆనియన్స్, అలాగే ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు వేసేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఎండుమిరపకాయలు వేసి కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి. పోపు కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది మునగాకు పప్పు. ఆకు ఎక్కువ వేసుకోకుండా లిమిట్ చూసుకొని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం తర్వాత వేసిన గిన్నెలో ఒక 2 నిమిషాలు మగ్గిస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.